మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద వద్దకు ఆ ఊరి గ్రామస్తులిద్దరూ వచ్చి ఆ భయంకరమైన సంఘటన మొత్తాన్ని నేరుగా ఈ ఊరి పెద్దకు వివరించారు. ఆ మాటలు విన్న ఆ యొక్క ఊరి పెద్ద, రేపు రాత్రికి ఖచ్చితంగా మనం వెళ్ళి ఆ రంగా ఏం చేస్తున్నాడో పూర్తిగా గమనిద్దాం అని చెప్పి వాళ్ళిద్దరితో చెప్పాడు. అనుకున్న విధంగానే ఆ రోజు రాత్రి అయ్యింది. సరిగ్గా 12 గంటల సమయానికి ఊరి పెద్ద ఇంటి వద్దకు ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఊరి పెద్ద కూడా ఇంటి ముందు నిల్చుని ఆ రంగా చేసే ఆ భయంకరమైన పనిని చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రజలిద్దరితో పాటు ఊరి పెద్ద కూడా నడుచుకుంటూ గ్రామ నడిమధ్యనో వస్తూ ఉన్నారు. ఇంతలో వీళ్లకి ముందుగా ఈ రంగా చేతిలో రక్తపు అన్నపు ముద్దను పట్టుకుని కాగడాతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అది గమనించిన వీళ్ళు ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అది చూసి ఈ యొక్క గ్రామస్తులిద్దరూ ఊరి పెద్దతో ఇలా అన్నారు, అయ్యా, చూశారా రంగాగాడు ఎలా వెళ్ళిపోతూ ఉన్నాడో? ఇప్పుడు చూడండి, కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేరుగా వీడు ఆ శ్మశానం వద్దకు వెళ్ళి ఒక సమాధి మీద పెడతాడు, చూడండి, పదండి వెళ్దాం అని చెప్పి వీళ్ళు ముగ్గురూ నడుచుకుంటూ నేరుగా శ్మశానం వద్దకు వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుని చూస్తూ ఉన్నారు. ఈ రంగా యథావిధిగానే ఆ శ్మశానంలో ఒక సమాధి మీద తను తెచ్చిన రక్తపు ముద్దను పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తూ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఊరి పెద్ద ఇలా అన్నాడు, అరే, మీరు చెప్పింది నిజమేరా? ఈ రంగాగాడు ఏదో చేస్తున్నాడు, కాని వీడికి ఆ అవసరమేంటి? వీడెవరికైనా కీడు చేస్తున్నాడా, లేకపోతే ఏదైనా భయంకరమైన పూజలు నేర్చుకుంటున్నాడా? నాకేమీ అర్థం కావట్లేదు అని చాలా కంగారు పడుతూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ ఇలా అన్నారు, అరే అయ్యగారండి, ఇంకా ఇప్పుడే అయిపోలేదు. ఇప్పుడు చూడండి, ఆ సమాధి పక్క సమాధిలో నుంచి ఎవరో ఒక మాంత్రికుడిలాంటోడు ప్రత్యక్షమవుతాడు. వాడు ఆ రక్తపు ముద్దను తిని సమాధిలో నుంచి ఒక శవాన్ని తీసి వాణ్ణి బతికించి తిరిగి మళ్ళీ ఎక్కడికో పంపిస్తాడు. ఇది మేము మా కళ్ళారా చూశాము. ఇక్కడే చూడండి, ఖచ్చితంగా ఈరోజు జరుగుతుంది అని ఆ గ్రామస్తులు ఈ ఊరి పెద్దతో చెప్పారు. చెప్పిన విధంగానే ఆ యొక్క భయంకరమైన సమాధిలో నుంచి ప్రేత ఒక్కసారిగా బయటికి ప్రత్యక్షమై రంగా పెట్టిన ఆ రక్తపు ముద్దను తింటూ ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా పక్క సమాధిలో నుంచి ఒక శవం బయటికి లేచింది. ఆ యొక్క శవాన్ని తన మంత్రశక్తితో తిరిగి మళ్ళా ప్రాణప్రతిష్ఠ చేసి తన తల్లి అయిన ఆ భయంకరమైన మంత్రాల వద్దకు పంపిస్తూ ఉన్నాడు. ఇదంతా చెట్టుచాటు నుంచి వీళ్ళు ముగ్గురూ జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురూ చాలా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇదంతా చూస్తుంటే రంగడిపై చాలా కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు, అరే, ఈ రంగగాడు ఏదో భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. చనిపోయిన వాళ్లని తిరిగి మళ్ళా బ్రతికించే ఏ మాంత్రికుడో ఇక్కడికో పంపిస్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే ఇది ఏదో భయంకరమైన పూజలాగే ఉంది. రేపు ఉదయం రంగగాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకురండి. వాణ్ణి 4 చితక బాదితే అసలిక్కడ ఏం జరుగుతుందో వాడి నోట్లోనే కక్కిద్దాం. ఈ విషయాన్ని అంతా తేలికగా విడిచిపెట్టకూడదు. ఇది ఏదో భయంకరమైన నరబలిలా అనిపిస్తూ ఉంది. ఈ విషయం గురించి నేను రేపు ఉదయం ఒక మహాయోగి వద్దకు వెళ్ళి అతనితో మాట్లాడి వస్తాను. అతని సహాయం తీసుకుని మన ఊరికి ఎటువంటి కీడు జరగకుండా చూసుకుందాం. రేపు ఉదయం మాత్రం ఆ రంగగాడిని రచ్చబండ వద్దకు తీసుకుని వచ్చి చెట్టుకు కట్టేయండి. నేను వచ్చి వాడు నిజం ఎలా చెప్పిస్తాడో చూద్దురు కాని అని చాలా కోపావేశంతో రగిలిపోతూ ఉన్నాడు ఆ యొక్క ఊరి పెద్ద. ఇది ఇలా ఉండగా ఈ గుహలో ఉన్న ఈ ముసలి మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, నాయనా ప్రేత, ఎక్కడున్నావు? ఎక్కడున్నా మరో క్షణమే నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ చెప్పగా ఈ ప్రేత ఒక్కసారిగా తన ముందుకు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. ప్రేతను చూసి ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, నాయనా ప్రేత, ఈరోజు గడిచిన తర్వాత రేపే చివరి రోజు. ఆ రోజుకి నువ్వు అనుకున్నట్టు విధంగానే నరబలి పూర్తి అవ్వబోతోంది. ఇక ఒక్కొక్కరిగా బలి ఇచ్చి ఆ భయంకరమైన ప్రేతశక్తిని నా వశం చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది నాయనా. ఇక ఒక్కరోజు మాత్రమే ఆ ఊర్లో నువ్వు ఉండి యథావిధిగా జరిగే ఆ యొక్క శవ ప్రక్రియను జరిపిస్తే చాలు. ఇక నేను పూర్తి శక్తివంతురాలనవుతాను అని చాలా ఆనందపడుతూ చెబుతూ ఉంది ఆ ముసలి మంత్రాలవ్వ. ఆ మాటలు వింటూ ఈ యొక్క ప్రేత తన ముసలి మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు,
సరే మాత, తప్పకుండా మీకు నేను రేపు ఒక్కరోజే ఖచ్చితంగా ఆ శవ ప్రక్రియను జరిపించి తీరుతాను. మాత, నాదొక చిన్న సందేహం మిమ్మల్ని అడగాలని అనుకుంటూ ఉన్నాను. దయచేసి కోపగించుకోకండి అని ఈ యొక్క ప్రేత ఆ ముసలి మంత్రాలవ్వను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ ఇలా అంటూ ఉన్నాడు. అరీ అడుగు నాయనా, ఏం కావాలో చెప్పు. ఏవైనా నీకు నేను అర్పించి ఇవ్వగలను. ఎందుకంటే నువ్వు నాకు ఈ యొక్క ప్రపంచాన్ని శాసించగల ప్రేతశక్తిని నాకు బహుకరిస్తున్నావు. నీ యొక్క శక్తి సాహసాలను అని ఈ యొక్క ప్రేత ఆ ముసలి మంత్రాలవ్వను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. అరే అడుగు నాయనా, ఏం కావాలో చెప్పు. ఏవైనా నీకు నేను అర్పించి ఇవ్వగలను. ఎందుకంటే నువ్వు నాకు ఈ యొక్క ప్రపంచాన్ని శాసించగల ప్రేతశక్తిని నాకు బహుకరిస్తున్నావు. నీ యొక్క శక్తి సాహసాలను చూస్తూ నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అడుగు నాయనా అని ఈ ముసలి మంత్రాలవ్వ ప్రేతతో చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క ప్రేత ఇలా అంటూ ఉన్నాడు. మాత, నేనసలు ఎవరిని? నిజంగానే నేను నీ కొడుకునా, లేకపోతే నేను ఎవరి కొడుకునో నాకు అర్థం కావటం లేదు. మొన్న ఆ గ్రామంలో అర్ధరాత్రి నన్ను ఊరిని పరిశీలించడానికి వెళ్తూ ఉంటే నాలాంటి కుర్రవాణ్ణి చూశాను. అచ్చం నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. వాణ్ణి చూస్తూ వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడే విధానం చూస్తూ ఉంటే నాకెందుకు చాలా నచ్చింది. కానీ నువ్వెప్పుడూ నాతో అలా లేవు. అమ్మ అంటే అర్థమేంటో తెలుసుకున్నాను. తను ఎంతగానో ప్రేమిస్తుంది తన బిడ్డను. ఆ బిడ్డ కోసం తను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. కానీ నాకెవ్వరూ లేరు. ఒక్కడే ఉన్నాను. ఎప్పుడూ భూత ప్రీత పిశాచాలతోనే ఉంటూ ఉన్నాను. అసలు నాకంటూ ఎవ్వరూ లేరా? అసలు నేనెవరినమ్మా? నిజంగా నీ కొడుకునా? చెప్పమ్మా, నాకు ఈ ఒక్క సందేహం చెప్పు అని చాలా బాధపడుతూ ఆవేదనతో అడుగుతూ ఉన్నాడు ఈ యొక్క ప్రేత. ఆ మాటలు విన్న ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. అరే ఏంటి వీడు జన్మ గురించిన రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నాడా ఏంటి? వీడు ఆ రహస్యం గనక తెలుసుకుంటే నన్ను కాదని వెళ్ళిపోతాడు. ఇంకొక 24 గంటలు సమయం గడిస్తే చాలు. తర్వాత వీడిని పూర్తిగా నాశనం చేసి ఈ ప్రపంచాన్ని నా కుప్పెట్లో తెచ్చుకుంటాను. అంతవరకు వీడికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేయాలి. లేకపోతే వీడు నా కొడుకు కాదు, వీడిని తీసుకువచ్చినట్టు వీడికి అర్థమైపోతూ ఉంటుంది. వాడు ఈ ఊరిలోనికి పంపించమని నేను చేసిన తప్పులా ఉంది. సరే, 24 గంటలు సమయం వేచి చూద్దాం. తర్వాత వీడితో ఎలా చెప్పాలో ఆలోచిస్తాను అని తన మనసులో మాట్లాడుకుంటూ ఉంది ఆ యొక్క ముసలి మంత్రాలవ్వ. ఇంతలో ఈ యొక్క ప్రేత, అరే అమ్మా, ఏం జరిగింది? ఎందుకు నీలో నువ్వు అలా ఆలోచించుకుంటూ ఉంటున్నావు? ఏం జరిగిందమ్మా? నేనేవైనా తప్పుగా అడిగానా? అమ్మా అరే అమ్మా, ఏం జరిగింది? ఎందుకు నీలో నువ్వు అలా ఆలోచించుకుంటూ ఉంటున్నావు? ఏం జరిగిందమ్మా? నేనేమైనా తప్పుగా అడిగానా? అమ్మా నిజం చెప్పు. నేనసలు నీ కొడుకునా? నాకేమీ అర్థం కావట్లేదు. చెప్పు మాత, చెప్పండి అని ఈ యొక్క ప్రేత అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క ముసలి మంత్రాలవ్వ, అరే ప్రేత, నీకు ఎందుకు ఆ సందేహం వచ్చింది? సరే, నేను ఖచ్చితంగా నీకు నిజం చెప్తాను. కాకపోతే 24 గంటల సమయం నువ్వు ఆగి ఉండాలి. ఆ తరువాత ఖచ్చితంగా నేను నీ యొక్క జన్మ రహస్యం పూర్తిగా చెబుతాను. నువ్వు ఎటువంటి అపోహలు పెట్టుకుని నీ మనస్సును పాడు చేసుకోకు. ఇది మనకి చాలా ముఖ్యమైన రోజు. నీ మనస్సు ఏకాగ్రత అంతా మంత్రాలపైనే ఉంచాలి. వెళ్ళు ప్రేత అని ఈ యొక్క ముసలి మంత్రాలవ్వ ప్రేతతో చెప్పింది. ఆ మాటలు విన్న ప్రేత సరే అని చెప్పి ఒక్కసారిగా అదృశ్యమైపోయా. ఈ ముసలి మంత్రలవ్వ ఒక విభిన్నకరమైన కోట వద్దకు తీసుకొని ఆకాశవీధిలో ఎగురుకుంటూ వస్తూ ఉంది. కొద్ది సమయానికి ఈ ముసలి మంత్రలవ్వ ఆ గుహలోకి ప్రవేశించింది.